ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అసలు ఆయనకి మాకు మధ్యలో కట్నాలు కానీ డబ్బులు కానీ గోల ఎప్పుడు రాలా. ఆయనే చెప్పారు, నాకున్నది ఏదో ఇద్దరు పిల్లలకి ఇచ్చుకుంటాను బాబు గారు, ఇద్దరు ఉన్నారు పిల్లలు, నాకు ఇద్దరికి సమానంగా ఇచ్చుకుంటాను అన్నారు. నేను చిన్న మాట ఒకటి అన్నా, మరి అబద్ధాలు అడొద్దు అంటున్నారుగా, కలపాపకి ఇల్లు కొని పెట్టారుగా దిల్సుఖ్ నగర్లో, మరి చిన్నల్లుడికి కూడా కొని పెడతారా అన్న. అంటే బావగారు, పెద్ద పాపకి అసలు నేను ₹1 ఖర్చు పెట్టలేదు, చిన్న పాపకి ఏదో ఒకటి ఇప్పుడు నాకు ఖర్చు ఉంటుంది, మీతో అయ్యానంటే ఎంత వద్దనుకుని నాకు ఖర్చు ఉంటుంది కదా, సో ఆ ఖర్చు ఆ ఇల్లు అనుకోండి అన్నాడు. ఓకే అన్న, నవ్వుకున్నాం. మా వివరాలు కూడా మంచిగా మాట్లాడింది, అంతా ఓకే. నాకు వివరాలు అంటే చాలా ఇష్టం. గౌతమి వాళ్ళ అమ్మంటే నాకు చాలా ఇష్టం. కోర్స్ ఆమె కులంలో వేరే కులమైనా, మేము చౌదరీస్ అయినా మా చౌదరీస్ కన్నా గొప్పదాన్ని. అసలు ఆమె మాటలు కానీ, ఆమె గవర్నమెంట్ టీచర్. ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లకి ఏదో అన్యాయం జరిగిందని తేడా మాట్లాడొచ్చాము, కానీ ఆమె తేడా మాట్లాడదు. చాలా మా అల్లుడు మంచోడే అంటుందిలే. అసలు ఆమె మంచిది. మా అల్లుడి సంగతి పక్కన పారేయండి, ఆమె చాలా మంచిది, ప్రతివత, సాత్వికురాలు, కుటుంబాన్ని లాక్కొచ్చిన మహాతల్లి, అంత గొప్ప. మా ఈయంకుడు ల్యాండ్ లార్డ్ అని చెప్తున్నారు, అది అంటున్నారు, ఏవో చెప్తున్నారు. ఆయన 12 ఎకరాలు ఇళ్ల స్థలాల పొలమే ఉంది, ఒక 40 ఎకరాల ల్యాండ్ ఉంది, మేము మంచి ల్యాండ్ లార్డ్స్, మాకు లేదని ఎందుకు అంటున్నారు అనే మాట కూడా ఆయన మాట్లాడారు. ఆయన కన్ఫర్మ్ గా ల్యాండ్ లార్డే, దాంట్లో డౌట్ లేదు. కానీ ల్యాండ్ ఏంటంటే అప్ ల్యాండ్, అది దేవినేని రమణ మా బ్రదరు ఎలక్షన్స్ లో తిరిగినాడే. అయ్యి అక్కడ బోర్లు ఉండవు, వర్షాధారంతో పంట పండాలి, వర్షం పడకపోతే పంట పడిపోవాలి, రిస్క్. ఆయన ఆస్తుల వివరాలు, ఆయన పొలాల వివరాలు దాంట్లో ఉన్నాయి, సర్వే నెంబర్లు, ఎవరి పేరు ఎంత ఉంది ఏంటో అన్నీ ఉన్నాయి. 6 ఎకరాలు 90 సెంటు మా వివరాల పేరు అని, ఇంకోటని. ఓ ప్లాట్ 40 ఎకరాలు ఉంది ఆయనకి. లేదు, 40 అంటే నాకు అవన్నీ కదా. ఓ ప్లాట్ అయితే 27 ఎకరాలు, 3 ఎకరాలు ఏంటంటే ఈశాన్యం మూల పొలం ఉండాలని కోరుకుంటారు, కానీ కొండది, అది మా కోళ్ళ పేరు ఉంది 3 ఎకరాలు. ఆయన ఏం చేశారు, ఆ 3 ఎకరాలు వ్యవసాయానికి కాదుగా, దేనికి పనిచేయదు, దెబ్బ. దాన్ని అమ్మేశారు. అమ్మేస్తే గ్రావెల్కి తోలుకున్నారు దాన్ని. గ్రావెల్ అంటే తెలుసా? అమ్మింది మీరన్నారు, ఆయన అమ్మింది మీరన్నారు. ఆ 3 ఎకరాలు ఏంటండి, అమ్మి 1,10,00,000 వస్తే ఆయనే ఎందుకు ఇది ఏం చేస్తాం, ఇక్కడ ఈ పొలం ఏం చేసుకుంటాం అని చెప్పేసి. అదే అమ్మే లెక్క అయితే మొత్తం మా వాటా అమ్మంటారు, కానీ ఎవడో 3 ఎకరాలు అమ్మండు యాదవ. అమ్మమని చెప్పే లెక్క అయితే మా కోళ్ళకి ఇచ్చింది అమ్మంటారు. అసలు కోళ్ళకి ఆయన ఇచ్చే ఉద్దేశం, ఇప్పుడు పిల్లలకి ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పాడు ఆయన. 2 పిల్లలకి ఇస్తాను, నాకు కూడా ఎక్కువ మీకులాగానే ఇవ్వాలని ఉంది. ఆ పొలంలో విలువ తక్కువ కదా, అక్కడ 15-20 లక్షలు ఉంటుంది. ఇవాళ మీరు మనిషిని పంపించండి ఎంక్వైరీకి, మా మీదకి వాళ్ళ మీద కూడా, స్టూడియో నుంచి కెమెరా ఇచ్చి ఒకటి పంపండి, షూట్ చేసుకొస్తాడు మొత్తం ఏంటనేది. అవి సెల్ ఫోన్ వాళ్ళ పొలం చూపిస్తాను, బీడు పొలం. ఆ పొలం 20, నేను చెప్పా కదా 3 ఎకరాలు దెబ్బ అమ్మాడు ఆయన. ఒక 3 ఎకరాల మీద ఆయనకి ఎంత వచ్చిందో మరి నాకు తెలియదు, ఎందుకంటే అమ్మింది నేను కాదు. ఆ వచ్చిన డబ్బులు ఏం చేశారంటే, ఈతల మరి రిమైనింగ్ ల్యాండ్ ఉంది కదా, కొండలు, రాళ్ళు, దెబ్బలు ఇవన్నీ ఉన్నాయి కదా, చక్కగా దాన్ని బాగు చేసి ఆ డబ్బులతో, అవి చాలవు ఆ డబ్బులు, ఆ 3 ఎకరాల మీద వచ్చిన డబ్బులు దీనికి చాలవు, ఇంకా ఎదురు పెట్టినా అవన్నీ చక్కగా బాగు చేసి లెవెల్ చేసి, ఆ రాళ్ళనేమో దారికేసి, దారి ఫామ్ చేసి, ఆ ల్యాండ్లో ఆయన అగరవుడ్ వేసాడు. బోర్లు కూడా లేవు, బోర్లు కూడా వేసాడు. ఆ డబ్బు దీనికి ఖర్చు పెట్టాడు. ఈ ల్యాండ్ బాగా డెవలప్ అయింది, పనికొచ్చింది. పనికిరాని భూమి కదా అది, అంతకుముందు బీడు భూమి కదా, రాళ్ళ భూమి కదా, అది ఏమీ లేకుండా నీట్గా చేశాడు. నీట్గా చేసి దాంట్లో అగరవుడ్ వేసాడు ఆయన. ఒక్కో మొక్క ఎంతో ఖరీదు, చాలా లక్షలతో కూడిన ఖర్చు అది. మరి ఆ డబ్బు దీనికి ఖర్చు పెట్టాడు ఆయన. ఖర్చు పెట్టి ఆ అమ్మాయి పేరు 3 ఎకరాలు ఉన్నా కూడా నాకు తెలియదు అసలు, మీరు చెప్పేదాకా. పెళ్లికి ఏం తీసుకోలేదని మీరు కట్నం, అసలు కట్నం అంటారండి, పెళ్లి ఖర్చులు లేవంటే కట్నం అంటారండి మీరు. 40 లక్షలు ఇచ్చాను. అవును, అడుక్కునేవాడు చెప్పులు 60 మంది భోజనం చేశారని చెప్పినట్టు ఉంటుంది. నేను అడుక్కునేవాడు చెప్పులు, పెళ్లికి ఏం కట్నం తీసుకోలే మీరు? అసలు సార్ వాళ్ళు చెప్పటం నిన్న, వాళ్ళ సంగతి వదిలేండి. నేను 3 ఎకరాలు పొలం అమ్ముకున్నారు మా వియ్యంకుడు, 40 లక్షలు పెళ్లి ఖర్చు అయితే ఇచ్చాను, జిస్మత్ పెట్టుకునేటప్పుడు 1,5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు నేను ఇచ్చాను,
అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. చెప్పారు దాదాపు 3 నుంచి 3.5 కోట్లు మా అల్లుడికి ఇచ్చాను నేను. సార్ ఇప్పుడు మళ్ళీ కూడా ధర్మాన్ని కలిసినప్పుడు కూడా నేను రిటర్న్ ఇచ్చేస్తాను అని కూడా క్లియర్ గా చెప్పారని ఆయన చెప్పారు నిన్న. సరేనండి, ఇప్పుడు వాళ్ళు చెప్పారు, నేను దాన్ని కాదంటలా. వాళ్ళు చెప్పారు, నన్ను అడుగుతున్నారు మీరేంటని. అదేనంటే వాళ్ళు చెప్పింది ఇక్కడ ఎందుకు మనకి? అంటే మీరు తీసుకోలేదు అన్నారు కాబట్టి తీసుకోలేదు నిజంగానే అంటున్నాను నేను. మీది ఎవరు చోట్ల దేశం అంతా చూస్తారు, ట్రెండింగ్ పర్సన్ మీరు. మీది ఎవరు చూడరు ఐటమ్. ఇంకా మీరు చెప్పక్కర్లేదు ఐటమ్ గురించి. మీ ఐటమ్ బయటికి వెళ్ళింది అందరికీ తెలుసు. నేను చెప్పేది ఇప్పుడు వెళ్ళే ఐటము 3 ఎకరాలు అమ్మిన మాట నిజమే. 3 ఎకరాలు నా కోళ్ళ పేరు ఉందని నాకు తెలియదు. ఆయన అమ్ముకున్నాడు, చేను చూపించడానికి నన్ను తీసుకెళ్ళాడు. బావగారు 3 ఎకరాలు అమ్మాను అది అంటే కొండ దెబ్బ ఉంది అక్కడ. ట్రాక్టర్లతో గ్రావెల్ తోలుతున్నారు దెబ్బ తవ్వి. ఇది అమ్మేశానండి, ఇది డెవలప్ చేస్తున్నాను అని రాళ్ళు తీయటం, ఆయన అవన్నీ హార్డ్ వర్క్ చేయటం నేను చూసా. నా వర్షం నేనండి అంతే. వాళ్ళ వర్షం నేసారు కదా, బాగు చేశారు, కష్టపడ్డాడు ఆయన. ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాడు, ఆ ల్యాండ్ డెవలప్ చేశాడు, దాంట్లో అగరగుడ్డ వేసాడు. ఎన్ని లక్షలు అడిగా నాకు తెలియదు. అసలు మనకు అనవసరం. అసలు ఆస్తులు రాకపోకలు కూడా తక్కువే మీకు వాళ్ళకి కూడా, ఎందుకంటే పక్క పక్కనే ఉంటారు కదా సార్. నేను మా ఇంటికి ఆయన 2 సార్లు వచ్చారు పెళ్ళి అయ్యాక. నేను ఆయన ఇంటికి ఒక 6 సార్లు 7 సార్లు వెళ్ళి అంతే. అంతే. అది దాంట్లో ఒకసారి నన్ను పొలం తీసుకెళ్ళారు. ఒకసారి తీసుకెళ్ళినప్పుడు 2 సార్లు తీసుకెళ్ళారు. ఒకసారి తీసుకెళ్ళినప్పుడేమో ఆ కొండ తవ్వేస్తున్నారు, అమ్మేసామని చెప్పారు 3 ఎకరాలు. అది తవ్వేస్తున్నారు. అది పొలం కాదు, అది పొలం కాదు, అది దెబ్బ ఈశాన్య మూలం ఉందని తీశారు. అది ఆ పొలం డెవలప్ చేయడానికి అగరొడ్డు వేశారు. ఆయన కాన్సెప్ట్ ఏం చెప్పారంటే, బావగారు ఇవాళ మన పొలం 20 లక్షలు 15 లక్షలు చేస్తుంది, 3 ఎకరాలు అంటే 40 లక్షలు. మరి ఆ కొండ దెబ్బకి నాకు అంత రేట్ ఇవ్వరు. సరే ఎంత వచ్చిందో నాకు ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు. నేను కనుక ఆ 3 ఎకరాలు అమ్మి ఆయన రూపాయి నేను తీసుకుని ఉంటే నా కొడుకు, నా కూతురు, నా భార్య, నేను పురుగులు పడి చచ్చిపోతాం. ఆ పాపం తగిలి వదిలేసేయండి కదా, తీసుకున్నామనే మాట వదిలేసేయండి. వాళ్ళ దగ్గర 1 రూపాయి కట్నం తీసుకున్నా అసిద్ధంగా అన్నట్టే. ఇదే కొట్టు మా ఫ్యామిలీ కొట్టుకుపోద్ది. ఆ చిల్లర డబ్బులు నాకెందుకంటే బాబు, ఇందాక అన్నారు కదా నా చెల్లి కూతురు, అది వదిలేసుకుంటానా? డబ్బులు కావాల్సి వస్తే ఎటు వెళ్తారు? డబ్బులు కావాల్సి వస్తే డబ్బులు ఉన్న చాటుకి వెళ్తారు. నేను డబ్బులు లేని చాటుకి వెళ్ళా తెలిసి నాకు పాప కావాలని, గౌతమి కావాలని వెళ్ళినప్పుడు ఈ డబ్బులు కావాలి నాకెందుకు దరిద్రం? నేను పిల్లనే తెచ్చి పెళ్లి చేసుకున్నా 2 కోట్లు పెట్టి. 2 కోట్లు ఇచ్చారు వాళ్ళు, ఇచ్చారని అనరు. పెళ్లి చేశారంటున్నారా? అనరు. నేనే చేసుకున్నా, ఎవిడెన్స్లు గ్రాండ్గా చేసినట్టు ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.